నమస్కారం సిటీ బులెటిన్ కి స్వాగతం ముందుగా హెడ్లైన్స్ మంచిర్యాల జిల్లా కేంద్రం ముక్రాం చౌరస్తాలో మాజీ మున్సిపల్ చైర్మన్ కార్మిక నాయకుడు స్వర్గీయ ముత్తినేని అర్జున్ రావు 95వ వర్ధంతి అర్జున్ రావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన కుటుంబ సభ్యులు మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ మంచిర్యాల జిల్లా నస్పూర్ పట్టణ కేంద్రంలో అత్యంత వైభవంగా 86వ విశ్వశాంతి మహాయాగ మహోత్సవాలకు కన్నుల పండుగగా ముస్తాబవుతున్న యాగశాలలు కళ్యాణ వేదికలు కాశీపేట మండలం కోనూరు గ్రామంలో విషాదం పంట రక్షణ కోసం అమర్చిన విద్యుత్ వైరు తగిలి షాక్తో వ్యక్తి మృతి మంచిర్యాల జిల్లా కేంద్రంలో ముక్రాం చౌరస్తాలో మాజీ మంచిర్యాల మున్సిపల్ చైర్మన్ కార్మిక నాయకుడు స్వర్గీయ ముత్తినేని అర్జున్ రావు 95వ వర్ధంతిని వారి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు పాల్గొని మాట్లాడుతూ స్వర్గీయ ముత్తినేని అర్జున్ రావు తన రాజకీయ చరిత్రలో బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ముఖ్యంగా హమాలీ కార్మికుల కూలీల నాయకుడిగా వారి అభివృద్ధి సంక్షేమం కోసమే అహర్నిశలు కృషి చేశారని మంచిర్యాల మున్సిపల్ చైర్మన్ గా కూడా పనిచేసి పట్టణ అభివృద్ధికి ఆనాడే పునాది వేశారని తెలిపారు ఈ కార్యక్రమంలో మాజీ స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఆర్గనైజర్ అత్తి సరోజ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షురాలు హేమలత కాంగ్రెస్ పార్టీ నాయకులు టీఆర్ఎస్ పార్టీ నాయకులు స్వర్గీయ ముత్తినేని అర్జున్ రావు కుటుంబ సభ్యులు ముత్తినేని అర్జున్ రావు అభిమానులు కార్యకర్తలు స్థానిక ప్రజలు పాల్గొన్నారు తొంభై 95వ వర్ధంతి సందర్భంలో వారికి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. వారి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో చేసిన ప్రతి ఒక్కరికి స్వాగతం పలుకుతూ అర్జున్ రావు గారు ఈ ప్రాంతంలో ఉండి మున్సిపల్ చైర్మన్గా అదేవిధంగా ఇక్కడున్న వ్యాపారస్తులకు అనుకోండి హమాలీ వాళ్ళకి అనుకోండి అందరికీ అందుబాటులో ఉండి న్యాయం కోసం వారు అన్ని సందర్భాల్లో పేదల కోసం ఎంతో కృషి చేసిన వ్యక్తి అర్జున్ రావు గారు మరి ఈ ప్రాంతంలో తెలియని వ్యక్తి లేరు. ముఖ్యంగా ఒక మంచిర్యాల ప్రాంతమే కాకుండా ఆనున్న లక్ష్మీ నియోజకవర్గంలో అన్ని ప్రాంతాలతో సన్నిహిత సంబంధాలున్న మహోన్నత వ్యక్తి. ఆ సందర్భంలోనే విగ్రహ ప్రతిష్టాపన చేయాలన్న ఆలోచనతో 2004లో నేను ఎమ్మెల్యేకి వచ్చిన తర్వాత ఒక ముఖ్యుల విగ్రహాల ప్రతిష్టాపన చేయాలనే ఆలోచన నాడు పెట్టుకొని కొంతమంది అంటే ఈ ప్రాంతంలో ఉన్న ఎమ్మెల్యే కావచ్చు, ఈ ప్రాంతానికి సంబంధించిన పార్లమెంట్ సభ్యులు కావచ్చు, ఈ ప్రాంతానికి సంబంధించిన మున్సిపల్ చైర్మన్ కావచ్చు, ఇతర అందరి స్టాచ్యూలు పెట్టాలని ఆనాడు 2 రోజులు మంచిర్యాల ఐబీలో కూర్చొని అన్ని పార్టీల వారిని పిలుచుకొని మరి నిర్ణయం చేయడం. అందులో ఒకటి అర్జున్ రావు గారి మట్టుకే మరి వాళ్ళ కుటుంబ సభ్యులు బాగా శ్రద్ధ చూపెట్టి చూసుకోగలిగారు. మంచిర్యాలలో అర్జున్ రావు గారి ఇక్కడ ఒక విగ్రహం పెట్టడం, ఈ ప్రాంతంలో పుట్టి పెరిగి ఈ ప్రాంతంలో ఎప్పటికీ ఉండే వ్యక్తి ఎల్లకాలం అతను చూసుకునే దిశగా మరి ఒక మంచి ఏదైతే సెంటర్లో మరి ఇక్కడ పెట్టిన సందర్భాలు ఈనాటికి వర్ధంతి అంటే 95 సంవత్సరాలు దాటిన సందర్భంలో మరి కార్యక్రమంలో మరి కుటుంబ సభ్యులు ఏర్పరిచిన కానీ అందరూ విచ్చేసిన అందరికీ అర్జున్ గారు ఏదైతే ఆశయాలున్నాయో వారి ఆలోచనలో వారి కుటుంబ సభ్యులు మరి దాన్ని పాటించే దిశగా మనమంతా కూడా ఆచరణలో పెట్టే దిశగా మనమంతా వారి అడుగుతాడని అవసరం బాధ్యత మనందరిపై ఉందని మంచిర్యాల పట్టణంలో నాన్నగారి విగ్రహానికి వర్ధంతి రోజు అభిమానులు ఆత్మీయులు బంధువులు అందరూ కూడా వచ్చి నివాళులర్పించడం జరిగింది. మా నాన్నగారి సేవలు
పేరుని మా కుటుంబ సభ్యులను మేము నిలబెట్టాలని, తన ఆశయాలు నెరవేర్చాలని మేమంతా కూడా ఒకే తాటిపై ఉండి ఈరోజు మా కార్యక్రమాన్ని విజయవంతం చేసుకోవడం జరిగింది. పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా అందరూ ఏకమై ఈ కార్యక్రమాన్ని నిర్వహించాం. దాదాపుగా మన తెలంగాణ రాష్ట్రంలో పెరక బీసీ కులస్తులైనటువంటి మా నాన్నగారి విగ్రహం స్థాపించడం మొట్టమొదటి వ్యక్తి కూడా. మాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మారుమూల ప్రాంతమైనటువంటి మంచిర్యాల పట్టణంలో తన సేవలు పలుకు బడిగిన వర్గానికి అందించినటువంటి ఏకైక వ్యక్తి మా నాన్నగారు. తన సేవలను గుర్తు చేసుకుంటూ మేము ఈరోజు ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఈ బజార్లో కాక మామ అనే పిలుపుతోటి తనను తీసుకొని ప్రేమగా వారు చూసుకుంటున్నారు. అదేవిధంగా తన మీద ఉన్న ప్రేమనే మాకు ఈరోజు ఈ స్థాయికి తీసుకురావడం జరిగింది. ఒక బిడ్డగా, ఒక చెల్లిగా, ఒక అక్కగా నన్ను ప్రేమించడం జరుగుతుంది మంచిర్యాల పట్టణంలో. అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి వారి అభిమానాన్ని కూడా చాటుకోవడం జరిగింది. కానీ ప్రజలందరికీ తెలుసు తన సేవలేంటి, తను ఎట్లా కష్టపడ్డాడు. వీళ్ళ కోసం నిరాహార దీక్ష, ప్రాణానికి తెగించి నిరాహార దీక్ష బట్టి వాళ్ళ కూలీలు పెంచడానికి చాలా సాయశక్తులు కృషి చేశారు. ఒక బలహీన వర్గంలో పుట్టి పెరిగినటువంటి మా నాన్నగారు ఈరోజు ఇంతమంది ప్రేమలను అందుకుంటున్నాడంటే నిజంగా తను గొప్ప వ్యక్తి. అందరికంటే డబ్బు ముఖ్యం కాదు, ప్రతి వ్యక్తి సంపాదించుకుంటాడు. కానీ ఈరోజు డబ్బు ఉన్నా లేకున్నా తన నిండు జీవితాన్ని ఈ పబ్లిక్ కోసం అర్పించినటువంటి మా నాన్నగారికి మేము నిజంగా చెప్పుకోవడానికి గర్వంగా అనిపిస్తుంది. మా నాన్నగారి పేరుతోనే మేము కూడా ఈరోజు ఒక అర్జునరావు గారి బిడ్డన, అర్జునరావు గారి కొడుక అనే విధంగానే మమ్మల్ని సంబోధిస్తారే తప్ప మాకు ఏకగ్రీవంగా ఒకే మీరా అనే ఉద్దేశంగా మమ్మల్ని ఎప్పుడు ఎవరు కూడా సంబోధించరు. తన ఆశీస్సులు మాపై బ్రతికంతా కూడా ఇవ్వాలని, మేము బ్రతికినంత కాలం మా నాన్నగారి సేవలో మేము సేవ చేసుకుంటామని, ఈ అవకాశాన్ని కూడా మాకు పబ్లిక్ ప్రజలు, మన వాళ్ళు, మన ఆత్మీయులు, మా బంధువులు అందరూ కూడా ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్క బంధుమిత్రులకు నేను తల వంచి నమస్కారం చేసుకుంటూ జై బీసీ. మంచిర్యాల జిల్లా నస్పూర్ మున్సిపల్ కేంద్రంలో ఈ నెల 15వ తేదీ నుంచి మార్చి 2వ తేదీ వరకు 86వ విశ్వశాంతి మహాయాగ మహోత్సవాలు నిర్వహిస్తున్నట్లు భక్తులందరూ పాల్గొని భగవానుని కృపకు పాత్రులు కావాలని శ్రీ 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 కృష్ణ జ్యోతి స్వరూపానంద స్వామీజీ తెలిపారు. ఈ సందర్భంగా స్వరూపానంద స్వామీజీ మాట్లాడుతూ విశ్వశాంతిని కాంక్షిస్తూ సనాతన ధర్మ రక్షణ కోసం లోక కళ్యాణార్థం ఈ నెల 15వ తేదీ నుంచి మార్చి 2వ తేదీ వరకు నస్పూర్ పోలీస్ స్టేషన్ ఎదురుగా కలెక్టర్ కార్యాలయం వెళ్లే దారిలో శ్రీకృష్ణ కాలచక్రం, శ్రీ వైష్ణవ ఆయుత చండీ అతిరుద్రం, శ్రీ సీతారామ సామ్రాజ్య పట్టాభిషేకం, చతుర్వేద పూర్వక మహాగణపతి మహారాస సుదర్శన లక్ష్మీనారాయణ సహిత శ్రీమద్ భాగవత విశ్వశాంతి మహాయాగ మహోత్సవాలు నిర్వహించడం జరుగుతుందని, కాబట్టి ఈ ప్రాంత భక్తులందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకొని మహోత్సవాలకు హాజరై భగవానుని కృపకు పాత్రులు కావాలని కోరారు. ప్రతిరోజు విశేషమైన యాగము, యజ్ఞాలు ఉంటాయని, సకల దేవతల కళ్యాణ మహోత్సవాలు, శివరాత్రి రోజు ప్రత్యేకంగా అహోరాత్ర అభిషేక ఉత్సవాలు ఉంటాయని, కుల మత భేదాలు లేకుండా అందరూ హాజరై తమ వంతు మానసిక, శారీరక, ద్రవ్య సహాయ సహకారాలు అందించాలని, ఈ మహాయాగానికి హాజరై వీక్షించిన దీని గురించి ఇతరులకు చెప్పినా వినినప్పటికీ కూడా పుణ్యఫలం లభిస్తుందని, కాబట్టి భక్తులందరూ హాజరు కావాలని కోరారు. ఇత్యాది మహాయాగములు, రామాయణ భాగవత మహాయాగములు చతుర్వేద పూర్వకంగా జరుగుతుంటాయి. ఈ మహాయాగాన్ని విశ్వశాంతిని ఆకాంక్షిస్తూ ఈ నెల ఫిబ్రవరి 15వ తారీఖు నుంచి మార్చి 2 వరకు కూడా మన మంచిర్యాల పట్టణంలో ఉండబడేటువంటి ఈ యొక్క నస్పూర్ పోలీస్ స్టేషన్లో ఉండేటువంటి ఈ యొక్క గ్రౌండ్లో జరుగుతుంది. ముఖ్యంగా విశ్వశాంతి ఆకాంక్షిస్తూ చేసేటువంటి యాగంలో అతివృష్టి, అనావృష్టి, అలాగే ప్రకృతి వైపరీత్యాల నుంచి కూడా తప్పించడానికి, అలాగే పాడి పంటల అభివృద్ధి చెందడానికి,
అలాగే ప్రతి వారికి కూడా ప్రతి మానవునికి కూడా మానసిక దౌర్భాగ్యాలు తొలగాలని, ప్రశాంతంగా ఉండాలని, ప్రతి వ్యక్తి కూడా విద్య అభివృద్ధితో ఉండాలని, అలాగే మానసిక స్థితితో ఉంటూ నిరంతరము కూడా దైవారాధనతో కూడుకొని ఉండాలని, పరిపాలించేటువంటి రాజులు కూడా సుప్రసిద్ధమైనటువంటి సుపరిపాలన అందించాలనే ఉద్దేశంతో ఈ మహాయాగాన్ని సంకల్పించడం జరిగింది. విశ్వశాంతిని ఆకాంక్షిస్తూ చేసినటువంటి ఈ మహాయాగంలో విశేషమైనటువంటి యాగాలు ఉంటాయి. అందరూ భక్తులందరూ కూడా పాల్గొనడానికి ఉచితంగా పాల్గొనే అవకాశం కలుగుతుంది. అలాగే ఇందులో వచ్చినటువంటి భక్తులకు ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం అన్నప్రసాద వితరణ, రాత్రి అల్పాహారం ఇవ్వడం జరుగుతుంది అందరికీ కూడా. ఇందులో విశేషంగా సీతారామ కళ్యాణం, లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం, లక్ష్మీనారాయణ కళ్యాణం, ఉమామహేశ్వర కళ్యాణం, శ్రీనివాస కళ్యాణం, మహాగణపతి కళ్యాణం ఇత్యాది కళ్యాణాలు ఉన్నాయి. ఇదే కాకుండా ఇందులో లక్ష గరికార్చన, కోటి కుంకుమార్చన, కోటి పుష్పార్చన, కోటి బిలోదరార్చన, కోటి తులసిదలార్చన ఇవి కూడా జరుగుతాయి. ఇది కాకుండా శివరాత్రి నాడు అహోరాత్ర అభిషేకాలు కూడా జరుగుతాయి ప్రత్యేకించి. ఇవే కాకుండా విశేషమైనటువంటి కార్యక్రమాలు చాలా ఉన్నాయి. ఈ కార్యక్రమంలో పాల్గొనేటువంటి భక్తులందరూ కూడా ఉచితంగానే పాల్గొనవచ్చును. ఈ యొక్క యాగానికి మీ వంతు ఎవరైనా సహాయం చేయాలంటే ధన, మానసిక, శారీరకమైనటువంటి ద్రవ్య సహకారాలు అందించగలరని కోరుకుంటున్నాం. కాబట్టి అందరూ పాల్గొని కులమతాలకు అతీతంగా, అలాగే విశ్వశాంతిని ఆకాంక్షిస్తూ ఉండబడేటువంటి ప్రతి వ్యక్తి, అలాగే సనాతన ధర్మాన్ని ఇష్టపడేటువంటి దాన్ని ఆరాధించే ప్రతి వ్యక్తి కూడా ఈ మహాయాగంలో పాల్గొవచ్చు. కాబట్టి పాల్గొనేటువంటి భక్తులందరికీ కూడా పాల్గొన్నా, చూసినా, దీని గురించి చెప్పినా, దీని గురించి వినినా, దీని గురించి ఎక్కడైనా అన్నారని వినినా ఈ మహాయాగ ఫలితం తప్పకుండా సంక్రమిస్తుంది. కాబట్టి అందరూ కూడా ఈ మహాయాగాన్ని సంరక్షించుకుంటారని కోరుకుంటూ, అలాగే వచ్చినటువంటి భక్తులందరూ కూడా సదభిప్రాయంతో వస్తూ వారి యొక్క మానసిక సహాయంతో నిరంతరం కూడా నిర్దేశించబడేటువంటి క్రమశిక్షణగా ఉంటూ ఈ యాగంలో పాల్గొనాలని కోరుకుంటూ జయశ్రీకృష్ణ. కేసీఆర్ పాలన 10 సంవత్సరాలలో స్వర్ణయుగ పాలనని ఎమ్మెల్యే దివాకర్ రావు అన్నారు. మంగళవారం లక్షిట్పేట ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొని ఆయన మాట్లాడారు. కేసీఆర్ పాలన స్వర్ణయుగ పాలన అని, ఈ 14 నెలల రేవంత్ పాలన దుశ్శాసన పాలనలాగా ఉందని తెలిపారు. మంచిర్యాల నియోజకవర్గ గత 10 సంవత్సరాలు మంచి పరిపాలనకు రూపం తెచ్చామని ఆయన పేర్కొన్నారు. రానున్న స్థానిక ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించే దిశగా కార్యకర్తలు ముందుండి పనిచేయాలని పిలుపునిచ్చారు. ఏ కార్యకర్త ఎవరు నుండి భయపడొద్దని, ఏదైనా జరిగితే తాము ముందుంటామని ఆయన భరోసానిచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షులు చుంచు చిన్నయ్య, పట్టణ అధ్యక్షులు పాదం శ్రీనివాస్, మాజీ డీసీఎంఎస్ చైర్మన్ కేతిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ నల్మాస్ కాంతయ్య, మాజీ వైస్ చైర్మన్ పోడేటి శ్రీనివాస్ గౌడ్, యూత్ అధ్యక్షులు అంకతి గంగాధర్ మరియు ఆయా గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ప్రజలు మనకు అవకాశం కల్పించలేదు. మనం ప్రతిపక్ష పార్టీలో ఉన్నాం. ప్రతిపక్షంగా 14 మాసాలు గడుస్తుంది. సంవత్సరం దాకా పెద్దగా మనం విమర్శపరంగా మనం పోలేదు. వాస్తవాలు రాష్ట్రంలో మన ప్రాంతాలు ఇబ్బందులు అయినప్పటికీ మనం చూసిపోయే తప్ప పెద్ద ఎత్తున ప్రభుత్వంపై విమర్శలు చేయని సందర్భాలు. ఇలా ఒక మాటలు చెప్పాలంటే కేసీఆర్ గారి పాలన 10 సంవత్సరాల పాలన అదొక సమయంలో ఇది నీరణ కాదు. తెలంగాణ గడపలు పుట్ట ప్రవేశపెట్టి అంటున్నారు. ఈరోజు ఈ 14 మాసాల పాలన, రేవంత్ రెడ్డి గారి పాలన, ఆ పాలన ఏ రకంగా ఉందంటే దుర్మార్గపు పాలన, దుశ్శాసన పాలన. రేవంత్ రెడ్డి గారి పాలన మన ప్రాంతంలో చూస్తే ఆనాడు మన వద్ద ఈ మంత్రాల నియోజకవర్గంలో ఒక మంచి పరిపాలనకు మనం రూపకల్పన చేశాం. అంటే 10 ఏళ్ళు అంతమంది 10 ఏళ్ళు
క్షేత్రం నుంచి ఒకనాడు లక్ష్మణ నియోజకవర్గం, మరోనాడు మంచాల నియోజకవర్గంలో అది ఏ పార్టీ అయినా ఏ వ్యక్తి అయినా మంచిర్యాల జిల్లా మందమర్రి మండలంలో అభివృద్ధి పనుల పేరుతో ప్రభుత్వ నిధులను అధికార పార్టీకి చెందిన కాంట్రాక్టర్లు దుర్వినియోగం చేస్తున్నారని బీజేపీ నాయకులు ఆరోపిస్తున్నారు. చిర్రకుంట గ్రామ శివారులో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ నాయకుడి వ్యవసాయ క్షేత్రంలో 5 లక్షల ప్రభుత్వ నిధులతో సీసీ రోడ్డు నిర్మాణం చేపట్టడంతో గ్రామస్తులు అధికారులపై మండిపడుతున్నారు. జన నివాసాలు లేని ప్రదేశంలో నిబంధనలకు విరుద్ధంగా చేపట్టిన సీసీ రోడ్డు నిర్మాణాన్ని వెంటనే నిలిపివేయాలని అధికారులకు ఫిర్యాదు చేసినా కూడా అధికారులు పట్టించుకోకుండా వ్యవహరిస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన కాంట్రాక్టర్లు ఇచ్చే కమిషన్లకు ఆశపడి అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి చొరవ తీసుకుని నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించే కాంట్రాక్టర్లు అధికారులపైన చర్యలు తీసుకోవాలని స్థానిక గ్రామస్తులు కోరారు. మాది మందమారి మండలం చిర్రకుంట గ్రామం. చిర్రకుంట గ్రామంలో అభివృద్ధి నిధులు విచ్చలవిడిగా ఎమ్మెల్యే గారు ఇచ్చారు, వర్కులు చేస్తున్నారు. కానీ ఈ వర్కులు ఎటువంటి వర్కులు జరుగుతున్నాయంటే కేవలం కాంగ్రెస్ లో ఉన్న కొద్దింత ప్రభావం చూపెట్టే నాయకులకు మాత్రమే జరుగుతున్నాయి. ఇదే విధంగా ఊర్లో ఎన్ని జరిగినా మేము ఎక్కడ ఏమీ అబ్జెక్షన్ చేయలేదు. కానీ ఊరికి 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక వ్యవసాయ క్షేత్రంలో ఆయనకు 5 లక్షల వర్క్ పెట్టి బ్రహ్మాండమైన రోడ్ని ఆయన ఫామ్ హౌస్ కు వేస్తాడు. ఆ భూమికి అవతల ఒక ఇల్లు గాని చుట్టుపక్కల ఒక ఇల్లు గాని ఏమీ లేదు. మొత్తమైనది 7 ఎకరాల వ్యవసాయ క్షేత్రం. దాని సెంటర్లకు వేసి ఆయనకున్న ఫామ్ హౌస్ కు రోడ్ వేసినారు. కానీ ఇటు విషయంపై మేము ఎంపీడీఓ అని అడిగితే పొంతం లేని సమాధానం చెప్పిండు. దానిపై డిఈ గారికి కంప్లైంట్ చేశాము. డిఈ గారు ఏమంటున్నారంటే దీని మీద నాకు చాలా కంప్లైంట్లు వచ్చినాయి. కంప్లైంట్లు వచ్చిన వాస్తవమే. నిన్న ఆయన ఇన్స్పెక్షన్కి వస్తే అప్పుడే ఆధారాబాదరాగా ఏదో బాండ్ పేపర్ మీద ఈ భూమిని ఈ రోడ్డుని నేను గ్రామ పంచాయతీకి రాసిస్తా అని ఏదో చెప్పాడట. కానీ ఆ రోడ్డు మీదనే 2 మంచి బందోబస్తు బలమైన 2 గేట్ రెక్కలు ఉన్నాయి. అందులో ఒక గేట్ రెక్కని ఊడవికి పక్కకు పెట్టిన ఆ పక్కనే ఆ పెన్షన్ చుట్టూరా ఆ వ్యవసాయ క్షేత్రం చుట్టూరా పెన్షన్ ఉంది. అందులో ఎవరికి ఫ్లాట్లు గాని ఇండ్లు గాని ఎటువంటివి లేవు. మొత్తం అదంతా అగ్రికల్చర్ భూమి. దీని విషయమై ఆ చుట్టుపక్కల అడిగితే ఇతని పేరు మీద గ్రామస్తుల భూములు ఈయన పేరు మీద పట్టా ఉన్నాయట. అందుకోసమని మేము ఎటువంటి చేయలేకపోతున్నామని ఆ గ్రామస్తులు మాకు చెప్తున్నారు. ఈయన ఇక్కడ లోకల్లో కూడా ఉంటాడు. ఈయన బీజోన్లు ఉంటాడు. బీజోన్లు ఉండి రోజుకొక్కసారి అట్లా వచ్చిపోవడానికి ఇంత పెద్ద రోడ్డునేసి ఇంత ప్రజాధనాన్ని దుర్వినియోగం. పంట చేను రక్షణ కోసం ఏర్పాటు చేసిన విద్యుత్ వైరు తగిలి ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన మంగళవారం కాశీపేట మండలంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కాశీపేట మండలంలోని కోనూరు గ్రామానికి చెందిన అంకతి మల్లయ్య మంగళవారం ఉదయం తన బర్రె అగుపించడం లేదని వెతుక్కుంటూ తన ఇంటి పక్కన ఉన్న ఓ తోట వద్దకు వెళ్లగా అక్కడ తోట చుట్టూ జేవైర్ కట్టి కరెంటు ఇచ్చారు. బర్రెను వెతుక్కుంటూ వెళ్లిన మల్లయ్య తన బర్రె చనిపోయి ఉండటాన్ని గమనించి విద్యుత్ తీగ చూసుకోకుండా దాటుతుండగా ఆయనకు విద్యుత్ తీగ తగిలి అక్కడికక్కడే మరణించాడని మందమర్రి సీఐ శశిధర్ రెడ్డి తెలిపారు. మృతుని కొడుకు శ్రీకాంత్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. పంట చేనుకు ఎవరూ కూడా విద్యుత్ తీగలు అమర్చరాదని, అమర్చినట్లయితే వారి మీద కేసు నమోదు చేయడం జరుగుతుందని సీఐ హెచ్చరించారు. పరిధిలోని కోను ఉదయం పూట ఈ అంకటి మల్లయ్య అనే వ్యక్తి తన యొక్క బర్రె మార్నింగ్ టైంలో పారిపోతే దొడ్లోకి వెళ్ళి తను దాన్ని వెతుక్కుంటూ వచ్చే క్రమంలో ఏదైతే మనము ఈ నిందితుడు రాజయ్య వాళ్ళ ఇంటి వెనుకకు వచ్చే క్రమంలో అతను రాజయ్య అనే వ్యక్తి తన ఇంట్లో నుంచి పవర్ సప్లై తీసుకొని ఇంట్లో ఇంటి వెనకాల ఉన్న కూరగాయలు పండించే ల్యాండ్కి చుట్టూ కూడా ఈ పవర్ సప్లై జేవైర్కి ఇచ్చి చుట్టూ కూడా పెట్టడం జరిగింది. ఆ పెట్టడం వలన ఏదైతే తన బర్రె దానికి ఎలక్ట్రిక్ షాక్ కొట్ట చనిపోయిన తర్వాత తను కూడా చూసుకోకుండా ఆ బర్రె జాడల్లో వచ్చిన వ్యక్తి మల్లయ్య అతను కూడా చేతికి షాక్ వచ్చి అతను కూడా కింద పడిపోయి కన్నీ చనిపోవడం జరిగింది. ఈ విషయంలో మల్లయ్య చనిపోయినట్టు మరియు తన యొక్క బర్రె చనిపోయినట్టు వాళ్ళ కొడుకు ఇచ్చిన దరఖాస్తు మీద మేము ఇతని మీద రాజయ్య మీద కేసు నమోదు చేయడం జరిగింది.
అతని చట్ట ప్రకారము అతన్ని లీగల్గా చట్ట ప్రకారం అతన్ని మేము అరెస్ట్ చేసి మేము కూడా పంపించి అందరికీ కూడా మేము మా పోలీస్ తరఫున చెప్పే విన్నపం ఏంటంటే సిట్టు అని కూడా ఏంటిదంటే ఎవరు కూడా దయచేసి ఈ రకంగా చైన్ల చుట్టూ కానీ తన ఇంటి చుట్టూ కానీ ఎవరు కూడా ఇట్లాంటి ఎలక్ట్రిసిటీ పవర్తోని చుట్టూ వైరింగ్ చేసినట్టయితే ఒక మనిషి యొక్క ప్రాణం పోయింది. ప్రతి ఒక్కరు కూడా చైన్లలో కూడా చాలామంది పోతూ ఉంటారు వస్తూ ఉంటారు. కాబట్టి దయచేసి ఎవ్వరు కూడా ఈ యొక్క ఎలక్ట్రిసిటీని తీసుకొని చుట్టూ కూడా వైర్లు పెట్టి పందుల కోసం కానీ పశువుల కోసం కానీ వస్తాయని చెప్పి పెడితే మాత్రం మంచి ప్రాణం పోతుంది. కాబట్టి అందరూ కూడా హెచ్చరించేది ఏంటంటే ఇమీడియట్ ఎవరు కూడా అట్లాంటి పెట్టినట్టయితే వాళ్ళ మీద కూడా కఠిన చర్య తీసుకుంటామని చెప్పడం జరిగింది. ఇట్లాంటి ఊళ్ళలో ఏమున్నా కూడా మా పోలీస్ దృష్టికి తీసుకురావాలని చెప్పి మేము కూడా కోరుకోవడం జరుగుతుంది. దయచేసి ఎవరు కూడా మంచి ప్రాణం అనేది పోతుంది. కాబట్టి ఎవరు కూడా దయచేసి చుట్టూ కాంగ్రెస్ మేనిఫెస్టో ప్రవేశపెట్టిన 6 గ్యారంటీలను వెంటనే ప్రవేశపెట్టాలని మందమర్రి టీడీపీ పట్టణ అధ్యక్షులు వాసాల సంపత్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికల ముందు కాంగ్రెస్ మేనిఫెస్టో చెప్పిన విధంగా మహిళలకు 2,500 రూపాయలు, 2,000 ఉన్న ఆసరా పెన్షన్లు 4,000, గ్యాస్ సిలిండర్ 300 సబ్సిడీ, 200 యూనిట్ల ఫ్రీ కరెంటు అందరికీ రాకపోవడం, అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇళ్లు, డిగ్రీ చదువుకున్న యువతకు 4,000 నిరుద్యోగ భృతి, రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి సన్నబియ్యం ఇస్తానని ఇవ్వకపోవడం, ప్రధానంగా చెప్పినటువంటి పథకాలు ఇప్పటి వరకు ప్రజలకు ఇవ్వకుండా మభ్యపెట్టి అధికారంలోకి వచ్చి సంవత్సరంన్నర అయినా గానీ వీటిపై స్పష్టమైన హామీ లేదు. కాబట్టి వెంటనే ప్రజలకు ఇచ్చిన పథకాలు అమలు చేయాలని, లేని పక్షంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు ఉంటాయని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పట్టణ మహిళా అధ్యక్షురాలు ఆర్ జయ, సుకన్య, పట్టణ మహిళా ప్రధాన కార్యదర్శి జూపాక సంధ్య, పారుపల్లి శ్రీను, అబీబ్, లక్ష్మణ్, భాగ్యలక్ష్మి, మంజుల తదితరులు పాల్గొన్నారు. నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ కాంగ్రెస్ ఇచ్చినటువంటి 6 పథకాలు, 6 గ్యారంటీలు ఈ మేనిఫెస్టోలో ఏవైతే ఇచ్చిందో అవి ఎక్కడ కూడా అమలు చేయలేక చాలా వేదపడుతున్నారు. ఎందుకు చెప్తున్నామంటే ఈ కాంగ్రెస్ ఏదైతే 2,500 ఇస్తారని మహిళలకు వారికి పాపం ముఖ్యమంత్రి గారు ప్రతి మీటింగ్లో చెప్పడం జరిగింది. కానీ ఇప్పటి వరకు కూడా ఆ 2,500 రూపాయలు మహిళలకు ఏ ఒక్క ఆడపడుచు కూడా రాకుండా పోతుంది. అలాగే ఈ ఆసరా పింఛన్లు 2,000 ఉన్న పింఛన్లను 4,000 చేస్తారని చెప్పి ఇప్పటికి కూడా వాటి మీద ఎటువంటి దృష్టి లేదు. అదేవిధంగా ఈ రైతు బంధువులు కూడా కరెక్ట్ పడడం లేదు. అదేవిధంగా ఈ ఆసరా పింఛన్లు కూడా దాని మీద ఇప్పటి కూడా స్పష్టత లేదు. కరెంటు ఛార్జీలు తగ్గిస్తామని చెప్పి కొంతమందికి తగ్గుతానే, కొంతమంది తగ్గట్లేదు. గ్యాస్ సబ్సిడీలో కూడా అవి పూర్తిగా పడట్లేదు. దీని మీద మేము తెలుగుదేశం పార్టీ నుంచి ఒకటి కాంగ్రెస్ నాయకులను అడుగుతున్నాం. ఏదైతే ఎన్నికల ముందు మేనిఫెస్టోలో పెట్టినటువంటి పథకాలను మీరు వెంటనే అమలు చేయాలి, లేకపోతే దీని మీద పెద్ద ఎత్తున రాష్ట్రారోక చేస్తామని హెచ్చరిస్తున్నాం. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఈ గ్యాస్ కనెక్షన్లు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది, వృద్ధులకు 3,000 రూపాయల పింఛను ఇవ్వడం జరుగుతుంది. ఏదైతే తెలంగాణకు ఎక్కడ జరగలేని పథకాలు ఆంధ్రప్రదేశ్లో నిక్కచ్చిగా జరుగుతున్నాయి. ఏదైతే వాళ్ళు వాలంటీర్ల ద్వారా. బులెటిన్ ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. మంచిర్యాల జిల్లా కేంద్రం ముక్రాం చౌరస్తాలో మాజీ మున్సిపల్ చైర్మన్ కార్మిక నాయకుడు స్వర్గీయ ముత్తినేని అర్జున్ రావు 95వ వర్ధంతి. అర్జున్ రావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన కుటుంబ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్. మంచిర్యాల జిల్లా నస్పూర్ పట్టణ కేంద్రంలో అత్యంత వైభవంగా 86వ విశ్వశాంతి మహాయాగ మహోత్సవాలకు కన్నుల పండుగగా ముస్తాబవుతున్న యాగశాలలు, కళ్యాణ వేదికలు. కాశీపేట మండలం కోనూరు గ్రామంలో విషాదం. పంట రక్షణ కోసం అమర్చిన విద్యుత్ వైరు తగిలి షాక్తో వ్యక్తి మృతి. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.